కలవరపడ్డాము అనే పదం కూడా వాడారు వారు. అంటే సుప్రీం ధర్మాసనం కింద కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్తో కలవరపడ్డాము అంటే ఏంటి, భయపడ్డాము అంటే ఇలాంటి ఉత్తర్వులను ఎలా ఇస్తారు అనేటువంటి దానిపైన వారు కొంత ఇచ్చేశారు. అంటే వాళ్ళు అంటే ఎక్కడ పాపం న్యాయ వ్యవస్థని వారు కామెంట్ చేయలేదు. వాళ్ళు తమకు తాముగా ఈ కేసును అన్వయించుకొని ఇటువంటి జరిగిందనేటువంటిది వ్యక్తం చేశారు. ఇక అవినాష్ రెడ్డి గారికి ఉన్నటువంటి మార్గం మొత్తం క్లోజ్ అయిపోయింది. ఒకే ఒక్క మార్గం తెరిచి ఉంది. ఆ మార్గం ఏంటంటే అది చెంచలగూడలోకి వెళ్ళటానికి మార్గం ఒకటే ఉంది. అంటే ఇప్పటి వరకు ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా విఫలం చెందాయి. అంటే మనము ఎప్పుడు కూడా నిజం గెలిసిద్ది న్యాయం గెలిసిద్ది అని అంటాం కదా. ఆ నిజం గెలిసిద్ది న్యాయం గెలిసిద్ది అనే దానికి ఇన్ని రోజులు తప్పులు జరుగుతూనే ఉన్నా, ఇన్ని రోజులు పొరపాట్లు జరుగుతూనే ఉన్నా, న్యాయం ఓడిపోతూ ఉన్నా, కానీ ఇప్పుడు మాత్రం న్యాయం గెలిసే విధంగా అడుగులు పడుతున్నాయనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మధు రెడ్డి ఉన్నారు.